హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అంటే ఈ సుకన్య సమృద్ధి యోజనలో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, మనం మంత్లీ 250 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, లేదా 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇలా ఎగ్జాంపుల్స్తో క్యాలిక్యులేషన్స్తో సహా చూద్దాము. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. అంటే మనం నెల 250 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది, లేదా 500 ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇలా క్యాలిక్యులేషన్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, మనకు మంత్లీ 250 రూపీస్ ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకు 8.2% వడ్డీ ప్రకారం మనం 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాం. అంటే టోటల్గా మనం కట్టే అమౌంట్ ఏమో 45,000 అవుతుంది. సో మనకు వచ్చే వడ్డీ ఏమో 8.2% ప్రకారం 93,647 రూపాయలు వస్తుంది. సో మెచ్యూరిటీ తర్వాత అంటే నెల మీరు 250 రూపీస్ కడితే 21 సంవత్సరం తర్వాత మీకు వచ్చే అమౌంట్ వచ్చేసి వడ్డీతో కలిపి మీరు కట్టిన అమౌంట్ వడ్డీ అంతా కలిపి 1,38,647 రూపాయలు అయితే వస్తుంది. ఒకవేళ మీరు నెల 500 రూపాయలు కట్టారనుకోండి, 8.2% వడ్డీ ప్రకారము 15 ఇయర్స్ మీరు కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 90,000 అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 1,87,306. అంటే మీరు కట్టిన అమౌంట్కి డబుల్ అవుతుంది. 90,000 అంటే డబుల్ అంటే 1,80,000, అంటే కొద్దిగా అటు ఇటు అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి టోటల్గా 21 ఇయర్స్ తర్వాత మీకు వచ్చే అమౌంట్ ఎంత అని చూస్తే వడ్డీ అసలు అంతా కలిపితే మనకి 2,77,306 రూపాయలు అయితే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు ఒకవేళ నెల 1,000 రూపాయలు కట్టారనుకోండి, 1,000 రూపాయలు కడితే 8.2% వడ్డీ ప్రకారం 15 ఇయర్స్ మీరు కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 1,80,000 అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 3,74,613 రూపాయలు అవుతుంది. టోటల్గా వడ్డీ అసలు అంతా కలిపితే మీకు 21 ఇయర్స్ తర్వాత మీ చేతికి వచ్చే అమౌంట్ వచ్చేసి 5,54,613 రూపాయలు అనమాట. ఒకవేళ మీరు నెల 5,000 కట్టారనుకోండి, నెల 5,000 కడితే 8.2% వడ్డీ ప్రకారము 15 సంవత్సరాలు మీరు కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 9 లక్షలు అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 9 లక్షలకు డబుల్ 18,73,000 వస్తుంది. సో మీకు 21 ఇయర్స్ తర్వాత మనకి ఎంత అమౌంట్ వస్తుందని చూస్తే 27,73,000 వస్తుంది అనమాట. ఇది నెల 5,000 కడితే, ఒకవేళ మీరు నెల 10,000 కట్టారనుకోండి, మనం నెల 10,000 కడితే 8.2% వడ్డీ ప్రకారము 15 సంవత్సరాలు మీరు కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 18 లక్షలు అవుతుంది. మీకు వచ్చే వడ్డీ ఏమో 37,46,000 అవుతుంది. సో వడ్డీ అసలు అంతా కలిపితే మీరు నెల 10,000 కడితే 21 సంవత్సరం తర్వాత మీకు సుకన్య సమృద్ధి యోజనలో టోటల్గా మీ చేతికి వచ్చే అమౌంట్ వచ్చేసి 55,46,117 రూపాయలు అనమాట. ఒకవేళ మీరు నెల 12,500 కడితే, ఇక్కడ 12,500 ఎందుకు చెప్పానంటే 12,500 ఇంటూ 12 నెలలు అంటే సంవత్సరం మొత్తం కడితే మనకు సంవత్సరానికి వచ్చేసి 1,50,000 అవుతుంది అనమాట. సో 1,50,000 రూపాయల అమౌంట్ అనేది మనం మ్యాక్సిమం లిమిట్ చెప్పుకున్నాము. 1,50,000 రూపాయల కంటే మనం మించి కట్టకూడదు కాబట్టి సో 12,500 మనం మ్యాక్సిమం కడతాము, అంతకు మించి కట్టలేము. సో మీరు నెల మీరు 1250 కట్టారనుకోండి, నెల 1250 కడితే 8.2% వడ్డీ ప్రకారం 10 సంవత్సరాలు కడితే మీరు కట్టిన అమౌంట్ ఏమో 22,50,000 అవుతుంది. మీకు టోటల్గా వచ్చే వడ్డీ వచ్చేసి 46,82,000 అవుతుంది. సో వడ్డీ అసలు మొత్తం కలిపితే మీకు 21 సంవత్సరం తర్వాత 69,32,648 రూపాయలు. అంటే మీరు సుకన్య సమృద్ధి యోజనలో మ్యాక్సిమం రిటర్న్స్ అంటే మీరు 1,50,000 రూపాయలు, సంవత్సరానికి 1,50,000 రూపాయలు, లేదా నెల 12,500 కడితే మీకు వచ్చే మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేసి 69,32,648 రూపాయలు అనమాట. ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు, బల్క్గా 1,50,000 రూపాయల అమౌంట్ మనం ముందే కట్టొచ్చా, లేదా లాస్ట్లో ఇయర్ ఎండింగ్లో కట్టొచ్చా, మనకు మంత్లీ కడితే బెనిఫిట్ అవుతుందా, లేదా ఇయర్లీ ఒకే ఇన్స్టాల్మెంట్ కడితే బెనిఫిట్ అవుతుందా అంటే, ఇక్కడ చూడండి, మనకి ఏప్రిల్లో మీరు 1,50,000 రూపాయలు ఒకేసారి ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈ 1,50,000 రూపాయలకు సంబంధించిన వడ్డీ అనేది మీకు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు మనకు చెప్పుకున్నాం ఏప్రిల్ టు మార్చ్ అని చెప్పుకున్నాం ఫైనాన్షియల్ ఇయర్. సో ఒకవేళ మీరు ఏప్రిల్లో కాకుండా జూన్లోనో జూలైలోనో లేదా డిసెంబర్లో కట్టారనుకోండి, మీకు వడ్డీ అనేది డిసెంబర్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ 3 మంత్స్ 4 మంత్స్ మీరు లాస్ అవుతారు కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏప్రిల్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఒక వడ్డీ వస్తుంది. డిసెంబర్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, కొంత వడ్డీ తగ్గుతుంది. అదే ఫిబ్రవరిలో మార్చ్లో కట్టారనుకోండి, అంటే ఆ ఇయర్ సంబంధించిన వడ్డీ తగ్గుతుంది అనమాట. సో మీరు ఫస్ట్లో ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ నుంచే మీకు వడ్డీ యాడ్ అవుతుంటుంది, లాస్ట్లో ఇన్వెస్ట్ చేస్తే లాస్ట్ నుంచి మీకు వడ్డీ యాడ్ అవుతుంది. ఒకవేళ మీరు నెల కట్టారనుకోండి, నెల కడితే మీకు ఏ మంత్కి ఆ మంత్ వడ్డీ యాడ్ అవుతుంది. సో మనకు ఎక్కువ రిటర్న్స్ రావాలంటే మీరు బల్క్ కట్టడం బాగుంటుందా, లేదా నెల కట్టడం బాగుంటుందా అంటే, బల్క్గా మీ దగ్గర 1,50,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఏప్రిల్లో కట్టేస్తారనుకోండి, మీకు టోటల్గా ఏప్రిల్ నుంచే మీకు వడ్డీ క్యాలిక్యులేట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇన్స్టాల్మెంట్స్లో కడుతున్నారనుకోండి,
అంటే ఏ మంత్కి ఆ మంత్ వస్తుంది కాబట్టి సో బల్క్గా కడితేనే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ సుకన్య సమృద్ధి యోజనకు సంబంధించి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్